రాజకీయాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కుట్ర అన్న వార్తతో ఖమ్మం జిల్లాలో తుమ్మల అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తుమ్మలపై దాడికి మాజీ పోలీసు ఉన్నతాధికారి శపథం చేసినట్లు సమాచారం. అయితే మంత్రిపై దాడి చేసేందుకు నేలకొండపల్లి మండలం ముఠాపురం మామిడితోటలో దాడికి పథకం రూపొందించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన మామిడితోటలోనే కుట్రకు స్కెచ్ వేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద తుమ్మలపై దాడికి రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మలపై దాడి చేసేందుకు మాజీ పోలీస్ అధికారితో పాటు మామిడి తోట యజమాని ఖమ్మంలోని ఓ వైద్యుడి పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరంతా దాడి చేయడానికి ఎప్పుడు స్కెచ్ వేశారు, ఎలా దాడి చేయాలని ప్లాన్ వేశారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా మంత్రిపై దాడి చేయాల్సిన అవసరం ఏంటనే దానిపై ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుమ్మలపై దాడి వ్యవహారంలో మాజీ మంత్రి సూత్రధారుడిగా ఉన్నట్లు తుమ్మల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కోసం సుపారీ గ్యాంగ్ గా మాజీ పోలీస్ అధికారి పనిచేశారని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అజాత శత్రువైన తుమ్మలపై దాడి చేస్తే రాజకీయంగా లబ్ధి జరుగుతుందనే ఆయనపై స్కెచ్ వేసినట్లు తుమ్మల అనుచరులు భావిస్తున్నారు. తుమ్మలపై దాడి చేసేందుకు యత్నించిన మాజీ పోలీస్ అధికారితో పాటు కుట్రలో పాలు పంచుకున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తుమ్మలకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రవి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. రవి, నవీన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో దాడి చేశారనే కుట్ర వార్తను ఈరోజు ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 40 ఏళ్ల రాజకీయ జీవితం అజాత శత్రువుగా ఉన్న తుమ్మలపై దాడి అనే వార్తతో తుమ్మల అభిమానుల్లో ఒక ఆందోళన కూడా నెలకొంది. మొత్తం ఈ దాడికి సంబంధించి మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారము ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ తరఫున అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మలని రాజకీయాల్లో ఓడించాలి అంటే ప్రజానేతగా ఉన్న తుమ్మల్ని ఎట్టి పరిస్థితులను ఓడించాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేశారని కూడా ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈ విషయం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా నేలకొండపల్లి మండలం ముఠాపురం మామిడి తోటలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అక్కడ ఒక సెంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న వ్యవహారంలో ప్రణీత్ రావు వ్యవహారంలో ఇప్పుడు తుమ్మల వ్యవహారం అనేది ఇది బట్టబయలైంది. ఎన్నికల ప్రచారంలో తుమ్మలని వ్యవసాయ మార్కెట్ వద్ద దాడి చేసే విధంగా అప్పుడు ఒక పోలీసు ఉన్నతాధికారి డీసీపీ ర్యాంకులో ఉన్న ఒక ఉన్నత అధికారి కొంతమంది హోంగార్డులకి ట్రైన్ ఇచ్చి 3 సార్లు రెక్కీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షణలోనే తుమ్మలపై దాడికి మొత్తం స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సూత్రధారిగా అప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ పైన తుమ్మల మద్దతుదారులు కూడా అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న ఈ జిల్లాలో రక్తపుటేళ్లు కాదు, కాలువల్లో సాగునీళ్లు పారించి పల్లెల్లో ప్రశాంతత ముఖ్యము, శిలాఫలకాలు కాదు, ముఖ్యంగా చూస్తే స్మారక స్తూపాలు వద్దు, శిలాఫలకాలు అంటూ ఎజెండా ఉన్న తుమ్మలపై ఈ దాడి పట్ల తుమ్మల అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయంలో కొంతమంది అభిమానులు అంతా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అజాత శత్రుగా ఉన్న తుమ్మలపై ఒక దాడి చేయాలనే కుట్రకు వారు తెగబడ్డారంటే దీన్ని ఎలా చూస్తారు? మంత్రివర్యులు గౌరవనీయులు అజాత శత్రువు ఏదైతే అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసేటటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద దాడి చేయటం అనేది, దాడికి ప్రణాళిక రచించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఉదయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ఎప్పుడైతే చూశారో జిల్లా మొత్తం ఉలిక్కిపడ్డది. జిల్లాలో ప్రజలు, తుమ్మల నాగేశ్వరరావు గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన ఇలాంటి విధమైన పథకం రచించారంటే అసలు మనందరికీ రక్షణ ఏంటి? ఇదే గనక ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇంకెన్ని మనం నేరాలు ఘోరాలు చూడాల్సి వచ్చే పరిస్థితి ఉండేదో అని చెప్పి ఈరోజు ప్రతి చోట ఎక్కడ చూస్తే ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆ రోజు డీసీపీగా పనిచేసిన అధికారి మీద తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. అధికారి ఒక సుఫారీ గ్యాంగ్గా వ్యవహరించాడు, అప్పుడు ఉన్న మంత్రి చెప్పినట్టు వినాలని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి?
ఎవరైనా ఈ విషయంలో ఎలాంటి వారున్నా, ఎంత పెద్దవాళ్ళున్నా, అది పోలీస్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం దీని మీద తక్షణమే విచారణ అధికారిని నియమించి నిష్పక్షపాతంగా దీని మీద విచారించి, చూస్తే ప్రజానేతగా ఉన్న తుమ్మల కమ్యూనిస్టులు బలంగా ఉన్న జిల్లాలో కూడా చాలా డిప్లొమాటిక్ రాజకీయాలు చేశారు, అజాత శత్రువుగా ఉన్నారు, అభివృద్ధి ఎజెండాగా సాగుతుంది. అలాంటి తుమ్మలపై దాడి చేయాలని ఆలోచన చేశారంటే దీన్ని ఎలా చూస్తారు? ఇది మేము చాలా ఖండిస్తున్నామండి. మిర్చి యార్డ్లో ఇవాళ జరిగిన ఈ రెక్కింగ్ దాంట్లో చాలా ఘోరమైన ఇది ఇట్లా చేయటం చాలా మంచిది కాదు. ఏంటంటే ఆయన ఇప్పటివరకు 5 సార్లు మంత్రి అయిండు, అయినా కూడా ఆయన మీద ఇలాంటి చేయటం చాలా దురదృష్టకరం. ఏదున్నా కూడా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు చర్య తీసుకొని దీన్ని ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసుల జీవితాల్లో మార్పులు తేవడం కోసం తుమ్మల నిరంతరం పరితపించాడు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా తుమ్మల చాలా నిర్భయంగా తిరిగిన పరిస్థితి. అలాంటి తుమ్మల మీద దాడి చేయాలన్న ఆలోచనకు ఆ రోజు కుట్ర జరిగిందంటే ఒక గిరిజన సంఘం నేతగా ఎలా చూస్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఇవాళ గిరిజనులు, ఆదివాసులు ఇవాళ అభివృద్ధి పదంలో నడుస్తున్నారంటే అది తుమ్మల గారి పుణ్యము. ఆయన జననేత, జనాల్లో ఉన్న మనిషి, అలాంటి వ్యక్తి మీద దాడి చేయటం అనేది చాలా హేళనకరమైన, ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదు. సమాజం దీన్ని హర్షించదు. అలాంటి వారి మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అంటేనే తుమ్మల నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తి మీద దాడి చేయటం అంటే ఇది పిరికి పంద చర్య. ఇది చేతగాని పని. అంగబలం అర్ధబలం ఉందని ఇలా దాడి చేయటము, భయాందోళన గురి చేయటము, ఆ విధంగా లబ్ధి పొందాలని చూశారు. దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వాళ్ళని కూడా ఎక్కడ కూర్చోబెట్టాలో ఆ విధంగా కూర్చోబెట్టారు. కానీ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము, అలాంటి వ్యక్తి ఈ విషయాన్ని ఛేదించి దోషులను కఠినంగా శిక్షించి ఉరి తీయాలని కోరుచున్నాము. నవీన్, ముఖ్యంగా మనం చెప్పొచ్చు ఈ దాడికి సంబంధించి చూసుకున్నట్టయితే తుమ్మల రాజకీయ ప్రస్థానం 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఇప్పుడు 5వ మంత్రిగా ఉన్నాడు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో 5వ మంత్రిగా ఉన్నాడు. అజాత శత్రువుగా ఉన్నాడు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా తుమ్మల చాలా నిర్భయంగా తిరిగిన పరిస్థితి. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో తుమ్మలను ఏ విధంగా ఎన్నికల్లో ఓడించాలి అంటే, ప్రజానేతగా ఉన్న తుమ్మల్ని ఓడించాలంటే ఎన్నికల ప్రచారం చేయకూడదు, తనను ప్యారలైజ్ చేయాలి, తను గాయపరిచి తనని హాస్పిటలైజ్ చేస్తేనే మనం గెలుస్తామని ఒక దుష్ట పన్నాగంతో అప్పుడు డీసీపీగా ఉన్న ఒక అధికారి అప్పుడున్న మంత్రి పువ్వాడ అజయ్కి ఒక సుఫారీ గ్యాంగ్గా వ్యవహరించారంటూ ఖమ్మంలో అనేక భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్ చేశారంటూ కూడా అనేక ఆరోపణలు. ముఖ్యంగా డాక్టర్స్ కమ్యూనిటీ కూడా తుమ్మలని అప్రోచ్ అయ్యారు. ఖమ్మంలో తుమ్మల కూడా అప్పుడు ప్రకటించారు, నా రాజకీయ జీవితంలో ఇంత అరాచకం ఎప్పుడు చూడలేదు, భూ కబ్జాలు లేని, అరాచకం లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించారంటూ తుమ్మల విజ్ఞప్తి చేస్తే 50,000 మెజార్టీతో ఖమ్మం ప్రజానీకం పట్టం కట్టారు. అయితే తుమ్మల మీద దాడి కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అక్కడ ముఖ్యంగా చూస్తే నేలకొండపల్లి మండలం ముఠాపురంలో ఒక డాక్టర్కు చెందిన మామిడి తోటలో ఆ డాక్టర్ కూడా అప్పుడున్న మంత్రి అజయ్కి చాలా సన్నిహితుడు, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆ డాక్టర్ మామిడి తోటలోని ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఒక సెంటర్ ఏర్పాటు చేసినట్టు, అక్కడ ఈ దాడికి కూడా పథకం రచించినట్టుగా తెలిసింది. మొత్తం చూస్తే తుమ్మల అనుచరులు కాదు, పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు. మేధావులు, విజ్ఞానులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఎంతో చైతన్యవంతమైన జిల్లా. ఇలాంటి జిల్లాలో ఒక తుమ్మలపై దాడికి కుట్ర పన్నారంటే ఎంత దుర్మార్గ పరిస్థితి. ఒకవేళ బీఆర్ఎస్ వస్తే పరిస్థితి ఏందని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన విచారణ చేసి ఎవరైతే అప్పుడు పాత్రదారులు, సూత్రధారులు వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మన క్యాంప్ ఆఫీస్ వద్ద చూడొచ్చు, ఆందోళన ఉన్నది. తుమ్మల సెక్యూరిటీ మీద కూడా రివ్యూ చేయాలని ఉంటుంది. ముఖ్యంగా చెప్పు, నేలకొండపల్లి మండలం ముఠాపురం మామిడి తోటలోనే ఈ పథకం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక నేలకొండపల్లి మండల వాసిగా మీ అబ్జర్వేషన్ ఏంటి? గత 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ముఖ్యంగా దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ మా నేలకొండపల్లిలో ఇంత దుశ్చర్య నడుస్తున్నా కూడా గత ప్రభుత్వంలో ఎంతో అంటే అనుభవం మీద ఎన్నో ముఖ్యమంత్రి చూడొచ్చు. మొత్తంగా చూస్తే తుమ్మల మద్దతుదారులు, అభిమానులు పార్టీలకు అతీతంగా కూడా ముఖ్యంగా ఒక ఖండం చేస్తుండ్రు, ఈ చర్యను ఖండం చేస్తుండ్రు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో తుమ్మలపై దాడికి ఎవరైతే పథకం ప్రచారం ఉన్నారో, అదేవిధంగా సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేసిన పరిస్థితి.